హలో గైస్, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆన్లైన్ స్కామ్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్ ద్వారా 3000 క్రోర్స్ అనేది స్కామ్ చేశారని చెప్పి సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా చెప్పింది. సో ఈరోజు మనం వీడియోలో అలాంటి ఒక స్కామ్ గురించి నేర్చుకుందాము. అదే పిగ్ బచరింగ్ స్కామ్ అనమాట. ఈ టర్మ్ అనేది చైనా నుంచి ఆరిజినేట్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే పిగ్ని స్లాటర్ చేసే ముందు దాన్ని ఫ్యాట్ గెయిన్ అయ్యేలా చేస్తారు. అది ఈ టర్మ్ మీనింగ్. ముందు ఈ స్కామ్ ఎలా జరిగిద్దో మనం చూద్దాము. తర్వాత డెఫినేషన్ ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లైక్ డేటింగ్ యాప్స్ ద్వారా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని విక్టిమ్కి ఫ్రెండ్ రిక్వెస్ట్లు మెసేజ్లు అనేది సెండ్ చేస్తారు. తర్వాత వాళ్ళతో చాట్ చేసి గ్రాడ్యువల్గా ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటారు. తర్వాత దిల్ గెట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ అనమాట. ఆఫ్టర్ ఏ టైం పీరియడ్ వాళ్ళకి లైక్ ఒక ఫ్రాడ్యులెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయమంటారు. లైక్ మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది అని ఏదో ఒకటి చెప్పి మోస్ట్లీ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయమని కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసిన తర్వాత విక్టిమ్ చేయకుండా ఉంటాడా, అందులో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇనీషియల్గా హై రిటర్న్స్ అనేది చూపిస్తారు. సో అది చూసి ఇంకా మనీ ఇన్వెస్ట్ చేయమని కన్విన్స్ చేస్తారు. సో ఇంకా లంప్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దే డిజపియర్. ఈ మనీ విత్డ్రా చేసుకుందామన్న ఛాన్స్ ఉండదన్నమాట. ఈ ఫ్రాడ్ అనేది ఈ రకంగా జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకి ఈ టర్మ్ దేనికి రిలేటెడ్ అని అడిగే అవకాశాలు ఉన్నాయి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.